ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. విశ్వనందు ప్రియులరా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయకాలం పరిశుద్ధ ఆదివారపు వేళ వేకుని లేచి ఆయన నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశం ప్రభు మనకి ఇచ్చారు. అందును బట్టి ఆయన ఘనమైన శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక. విశ్వనందు ప్రియులైన దైవజనులకు, స్నేహితులకు, విశ్వాసులకు, సహోదరి సహోదరులకు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ బిడ్డలందరికీ యేసయ్య నామంలో శుభాభివందనాలు పరిశుద్ధ దినమున తెలియజేస్తూ ఉంటున్నాను. మీరంతా బాగున్నారు కదండి? చాలా సంతోషం. మీరు బాగున్నారని విని ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తున్నాను, ప్రభువుని కనపరుస్తున్నాను. రండి, ఈ దినము కూడా మిమ్మల్ని ప్రేమతో నేను ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు అనేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిభాగస్తులు కండి, ప్రభువుని స్తుతించండి, వాక్యాన్ని ధ్యానించండి, ఆశీర్వాదాలు పొందండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయా? తెరచూడండి. లేని పక్షాన్ని చదివే మాట వినండి, గ్రహించి వాక్య ధ్యానంలో పాలిభాగస్తులు కమ్మని మనవి చేస్తూ నేటి దిన ధ్యాన వాక్యంగా అపోస్తుల కార్యము గ్రంథము 10వ అధ్యాయము 38వ వచనం. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినది. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుక. తలలోంచి కన్ను మూసుకుని వచ్చిన ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు, వందనాలు. తిరిగి మనకు నూతన పరిశుద్ధ ఆదివారపు వేళ వేకువ లేచి నీ నామాన్ని స్తుతించే భాగ్యం ఇచ్చి ఉదయకాలపు ధ్యానాలటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో అనుదినం నీ కృప చేత నడిపిస్తున్నందుకు వందనాలు. నీ కృప ద్వారా, నీ కాపుదల ద్వారా ఆత్మీయంగా అనేక బలపడుతున్నారు. మరింతగా దీవించమని ఘనత మీరు పొందమని యేసు నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. చాలా సంతోషం ప్రియులారా. దేవుని వాక్యం చదువుతున్న మాట, చెబుతున్న మాట ఏంటంటే, నజరేయుడైన యేసును దేవుడు ఆత్మతోనూ శక్తితోనూ లేపాడు. గట్టిగా చెబుదామా? హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఇక్కడ చదవబడిన వాక్య భాగంలో మన సామర్థ్యం ఏంటి, మన ఆత్మీయ జీవితం ఏంటి, సామర్థ్యాన్ని నమ్ముకుని బ్రతుకుతున్నామా, ఆత్మీయ కలిగి జీవితున్నామా అనేటువంటి విషయాన్ని కనుక క్వశ్చన్ చేసుకుంటే, ప్రశ్నించుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు తన సామర్థ్యాన్ని ఉపయోగించలేనటువంటి సత్యాన్ని గమనించి, ఎందుకంటే బలవంతుడే, అధికారం కలిగిన వాడే, అయినా కూడా ఆయన తన సామర్థ్యాన్ని ఏమాత్రం కూడా ఉపయోగించి కేవలం ఆత్మ మీద, దేవుని ఆత్మ చేత, ఆత్మ ద్వారా నడిపించబడాలనేటువంటి ఒక నిశ్చయత కలిగి తండ్రి చిత్తానికి లోబడినటువంటి స్థితిని, ఆ సత్యాన్ని మనం గమనిస్తాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు మనం గమనించినప్పుడు ఎక్కువ క్రైస్తవ కార్యకలాపాల్లో కేవలము మానవునిక బలము, వారి నైపుణ్యం మీద ఆధారపడి రూపుదిద్దుకుని ముందుకు వెళ్తున్నాయి. అలాంటి దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారు తన పరిచర్యను ఎలా జరిగించారు, ఏ విధంగా కొనసాగించి నేర్చుకోవడానికి మనం ఏం చేయాలి తెలుసా? ఆయన వైపు నేరుగా దృష్టి పెట్టడం అనేది చాలా అవసరం. వైద్యుడు మరియు చరిత్రకారుడైనటువంటి లూకా గారు రాసిన ఈ మాట గమనించాలి. క్రీస్తు యొక్క పరిచయ రూపాన్ని ఇలా వివరిస్తున్న మాట ఇది. దేవుడు యేసును ఆత్మతో అభిషేకించాడట, ఆత్మను శక్తితో. ఏమని? యేసుక్రీస్తు ప్రభు వారు తన శక్తి మరియు బలం అంతటి నుండి తనను తాను ఖాళీ చేసేసుకున్నాడు. తనకున్నటువంటి మానవ బలం, తనకున్నటువంటి సామర్థ్యం అంతా కూడా ఖాళీ చేసేసుకుని ఆత్మ యొక్క శక్తిని పొందుకుని మనకి ఈ విధంగా ఒక మాదిరిని ఉంచాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రాచీన కాలంలో దైవ సేవకులు ఒకరు ఏమండి, ప్రభు యొక్క ఆ వాక్యం అలా చెప్తా ఉంది. జకర్యా గ్రంథంలో, శక్తి చేతనైన బలము చేతనైన కాక నా ఆత్మ చేత ఇది జరుగునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చు. హల్లెలూయా. ఎంత త్వరగా ఈ సత్యాన్ని మనం నేర్చుకుంటే అంత మంచిది. ఈ సత్యాన్ని మనం అలవాటు చేసుకోవాలి, నేర్చుకోవాలి, సత్యం నడవడానికి ఇష్టపడాలి. ప్రార్థన అనేది ఆయనకు అత్యంత ప్రధానమైనటువంటి ప్రధానమైన వాస్తవాన్ని ద్వారా ఏమండి, క్రీస్తు ప్రభు వారు పరిశుద్ధాత్మ మీద ఆధారపడే విషయము ప్రత్యక్షపరచుకోవడం అంటే ఎంత ఎక్కువ సమయం, అంటే ఖాళీ దొరికిన ప్రతి సమయంలో, వాస్తవానికి ప్రభు వారికి ఖాళీ అనేది ఎక్కడ లేదండి. తినడానికి కూడా ఖాళీ ఉండేది కాదు. నిరంతరం పరిచర్య జన సమూహాలు వెంట పడుతూ ఉండేవారు. నిద్రపోవడానికి కానీ, తినడానికి కానీ ఖాళీ తీరిక లేని సమయాల్లో కూడా ఆయన ప్రార్థన అనేటువంటి అత్యంత ఆయుధాన్ని చక్కగా ఉపయోగించారు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తన యొక్క 40 నెలల బహిరంగ ఏమండి ఆ పరిచర్యకు ముందు ఆయన 40 దినాలు ఏం చేశాడు తెలుసా? అరణ్యంలో ప్రార్థనలు గడిపాడు. ఆయన అరణ్యంలో నుండి ఎలా వచ్చాడంట? ఆత్మబలంతో తిరిగి వచ్చాడు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అరణ్యంలో ప్రార్థన సలిపిన తర్వాత దేవుడు ఆత్మతో నింపాడు. ఆత్మ బలాన్ని పొందుకొని ఆయన తిరిగి వచ్చిన సందర్భం. ఈ అరణ్య ప్రాంత అనుభవము విద్యార్హతయ ప్రత్యామ్నాయం ఉందనేది దినాల్లో. అందుకే మనం ఏమంతా సాధించకపోయినా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రభు చేసిన దానిలో
ఆయన గడిపినటువంటి జీవిత విధానంలో మనము ఒక అసలు పోల్చుకోవడానికి తగిన వారం కాదు. కనుక ఆశ్చర్యపడాల్సిన అవసరం ఏమాత్రం కూడా లేదు. ఆయన ప్రసిద్ధి చెంది బహు జన సమూహం ఆయన మాటలకు వినడానికి, ఆయన చేత స్వస్థపరచడానికి, పడడానికి, పొందడానికి వచ్చారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక మనము ఈ ఉదయకాల సమయంలో దేన్ని నమ్ముకున్నాం? మన సామర్థ్యం నమ్ముకున్నామా, లేక మన ఆత్మీయతను నమ్ముకున్నామా ఆలోచన చేసిన అవసరం ఉంది. ఎప్పుడైతే ఇలా స్వస్థత పొందడానికి, వినడానికి తరచూ వాళ్ళు వచ్చేస్తుంటే ప్రభువారు కూడా తరచుగా తప్పించుకొని అరణ్య ప్రదేశంలోకి వెళ్ళి ఆయన ఏం చేసి తెలుసా? ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అయ్యో అమ్మయ్యా, ఈ రోజు నేను తప్పించుకున్నానులే అని అనుకోలే. ఆ జనసం తప్పించుకుని వెళ్ళిన ప్రతిసారి అరణ్యానికి వెళ్ళిపోయేవాడు. ఆయన అక్కడ ప్రార్థన గడిపేవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువు తన పరిచర్యను ప్రార్థనతో ప్రారంభించారు, ప్రార్థనతోనే దానిని కొనసాగించారు, ప్రార్థనతోనే దాన్ని ముగించారు. హల్లెలూయా. కనుక ఉదయకాల సమయంలో ఆత్మీయమైనటువంటి బలాన్ని మనం పొందుకోవాలి, ఆత్మశక్తిని మనం పొందుకోవాలి. మన సామర్థ్యం, మానవ బలం ఏమాత్రం కూడా సరిపోదండి. ఆత్మీయమైనటువంటి దేవుని కార్యాలు చేయడానికి, ఆధ్యాత్మిక స్థితిలో ఎదగడానికి ఆత్మశక్తి కానీ, లోకానుసరమైన సామర్థ్యం, మానవ శక్తి ఏమాత్రం కూడా సరిపోదు. కనుక మనము ఇక మీద ఒకవేళ ఇప్పటివరకు ఆత్మశక్తి మీద ఆధారపడలేనటువంటి స్థితిలో ఉంటే కనుక యువతకాల సమయంలో దేవుని వాక్యం చెప్తుంది, మీరు మీ సామర్థ్యాన్ని నమ్ముకోవద్దు, దేవుని ఆత్మశక్తిని పొందుకోండి, నమ్ముకోండి, దాన్ని బట్టి బలపరచబడండి, విశ్వాసం కొనసాగిన వాక్యం చెప్తుంది. కనుక అట్టి స్థితిలో ఆత్మీయమైన శక్తిని పొందుకోవడానికి ఇష్టపడదాం. దేవుడి మాటలు మన కొరకు దీవించడం కాక తలలోంచి కన్ను మూసుకుంటే ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, స్తోత్రాలు. తిరిగి మనకు ఉదయకాలంలో వేకుని లేచి మీ నామాన్ని స్తుతించగలిగే చక్కటి అవకాశం మాకు ఇచ్చారు. నీ పరిశుద్ధ దినములో మీ దినంలో నిలబడినప్పుడు ఆత్మచేత బలపరిచారు. నాయన కావాల్సినటువంటి మాటలు మేమందరం విన్న ప్రతి మాట మా హృదయాల్లో భద్రం చేసుకుని 100 ఫలింపజేసుకుని భాగ్యం దయచేయండి. మళ్ళీ నూతన దినములో పరిశుద్ధ దినమున ఈ దిన సేవకులు, దాసుల కొరకు ప్రార్థన చేసిన సేవకులందరినీ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రయాస భారంతో పని జరిగిస్తుండగా ప్రపంచ నలుమూలల జ్ఞాపకం చేసుకునండి. భారము ప్రయాసను వ్యర్థం కనవద్దని వేడుకుంటూ మరి కుటుంబము, పరిచయ సంఘాన్ని దీవించండి. నేటి పరిశుద్ధ దినములో నీ దాసులను బలపరచండి, అత్యవసరమైన సాధనాలుగా వాడుకోండి. నా తండ్రి, మరి అధికారులు, నాయకులు, పరిపాలకులు పొందుతున్నారు, మంచి పరిపాలన ద్వారా రావాలని ఆశిస్తున్నాం. రానున్న దినాల్లోనైనా మరి రేపటి దినం జరుగు ఎలక్షన్లు మంచి నాయకులను, మంచి ప్రభుత్వాన్ని మీరు ఏర్పాటు చేయండి, అధికారులను సిద్ధపరచండి. బిడ్డల కొరకు స్తోత్రాలు, కృపలో వర్ధిల్లింపచేయండి. ఉద్యోగ రంగంలో ప్రభుత్వ రంగాన్ని, ప్రైవేట్ రంగం దీవిస్తున్నందుకు వందనాలు. విద్యాశాఖ, వైద్య శాఖ, రెవెన్యూ శాఖ, రవాణా శాఖ, పోలీస్ శాఖలు అన్ని దినము నీ కృపచేత క్షేమం నడిపించబడుతుండగా సహాయం గ్రహించండి. నిరుద్యోగ యువకులు సహిత మార్గం సరళం చేయండి. రైతులు, వ్యవస్థలు, వ్యాపారస్తులు జ్ఞాపకం చేసుకుని లాభసరి కలిగి చేయండి. చిన్నబడి లెవెనస్సులు, వృద్ధ ప్రశ్న వారికి ఆరోగ్యం, క్షేమం, నెమ్మది దయచేయడం ప్రార్థన చేస్తుంది. దేవానికి స్తోత్రాలు. అనారోగ్య బాధపడుతున్న అనేక నేస్తున్నాము, స్వస్థను గ్రహించి నేటి దినాన నీ పరిశుద్ధ మందిరానికి రాగలిగే కృప దయచేయం వేడుకుంటున్నాను. దానికి స్తోత్రాలు. తొట్టిపతి యవనస్తులు నీ వాక్యం మీద పట్టుకోండి. సత్యం అనుసరించగా సత్యము భక్తులు అనేక మంది సత్యము నీవుని గ్రహించి కృప దయచేసి సత్యానుసారంగా వారిని నడిచే భాగ్యం దయచేయండి. ఆయన ఆది వివాహాల కొరకు, గర్భఫలం కొరకు, ఎదుటిబిడలకు మార్గం సరళం చేసి గర్భముద్ర బిడలకు సుఖమైన ప్రసవం తరబులకు క్షేమను గ్రహించి నడిపించండి. దేవానికి స్తోత్రాలు, వందనాలు. ఆయన ఆది విరిగిన నలిగిన వేసారిని అలసిపోయిన కొరింగిపోయిన చూతలు కలిగి నెమ్మది లేక, సమాధానం లేక, సంతోషం లేక, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతున్న అనేక మంది నిబిడలు నా తండ్రి వారందరినీ జ్ఞాపకం చేసుకుని ఈ సహాయం గ్రహించి విడిపించండి. మానసికంగా నైనా మరి మానసికంగా అలసిపోయి, చిదిగిపోయి, కురింగిన జీవితాలు కలిగి, నలిగిన జీవితాలు కలిగి, మానసిక వేదన, దుఃఖము, అలజడి నుండి నాయన నెమ్మది యొక్క సమాధానం ప్రతి ఒక్కరు విడుదల కలిగించండి. శ్రమలు, సమస్యలు, ఇరుకుల ఇబ్బందులు నుండి, కష్టాలు, నష్టాల నుండి, ఆర్థికంగా, మానసికంగా, శారీరక ఇబ్బందుల నుండి అతన్ని కన్నీటి దుఃఖ వేదన వేస్తున్నామని విడిపించడం ప్రార్థన చేస్తున్నాను. నాయన పరీక్షలు వచ్చిన బిడ్డలందరికీ ఫలితాలు ఇచ్చిన స్తోత్రాలు. ఇంకా కొన్ని నాయన 10వ తరగతి పరీక్షలు రావాలి, నేను ఇంటర్మీడియట్ ఫలితాలు రావాలి, నాయన అదేవిధంగా నీట్ ఎగ్జామ్ ఫలితాలు రావాలి. నీ సహాయాన్ని గ్రహించండి. డిఎస్సి కొరకు సిద్ధపడే బిడ్డలు నాయన సహాయాన్ని జ్ఞానం దయచిన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఇది నూతనంగా మరి నాయన నూతనంగా జన్మదినం జరుపుకున్న బిడ్డలకు నేను ఇచ్చిన దయాగిటను బట్టి స్తోత్రాలు. వివాహ దినము జరుపుకున్న బిడ్డలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నాయన పితరులను జ్ఞాపకం చేసుకున్న వారికి ఆదరణ, ఓదర నిరీక్షణ నడిపించిన ప్రార్థన చేస్తూ ఏదైనా ప్రయాణం కొరకు వందనాలు. నీ దిన ఆశలు ఎక్కడికి వెళ్ళబోతున్నారు, ప్రయాణవంతులకు క్షేమం దయచండి. రైతులు, వ్యవస్థలు, వ్యాపారస్తులు, ఐరకులు, పనిపాట్లకు, ఐరకులు, కూలి పనులు వెళ్తున్నట్టు ప్రతి ఒక్కరిని, బంధువుల గృహాలు, స్నేహితు గృహాలు, రకరకాల శుభకార్యాలు, రకరకాల విహారయాత్రలు, ఇంకా ప్రతి ప్రయాణం నీ దాసులు, విశ్వాసులు వెళ్తున్న ప్రతి ప్రయాణం, ప్రతి వాహనములు మీరు నడిపించి భద్రపరిచి దినం జరుగుతున్న పరిశుద్ధ ఆరాధన నాయన ఉదయకాలము, సాయంకాలం ఎక్కడెక్కడ జరుగుతున్న ప్రపంచం వల్ల మీ ఆత్మచేత జరిగించి ఆయన కార్యం దయచండి, బలపరచని దీవించండి. ఏసే నామమున అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. ఏసే ప్రియక దేవుని దీవెన సన్నిధి కాపుదల సదాకాలం మన తోడు నడిపించును గాక. ఆమేన్.